కృష్ణా జిల్లా లింగవరంలో గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో లింగవరంలో పోలీసులు తనిఖీలు చేశారు. కేజీన్నరకు పైగా గంజాయి గుర్తించారు. గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 సెల్ ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకి గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంద్రబాబు గారికి రాబడిన సమాచారంపై ఆయన లోకల్ ఎంఆర్ఓ గారిని తీసుకొని లింగవరం రోడ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుండగా లింగవరం ఊళ్ళో నుంచి ఒక 4 వ్యక్తులు ఒక ఆటో మీద వస్తూ ఉండగా వారిని ఆపి చెక్ చేయగా వారి వద్ద 4 వ్యక్తులు ఉండగా ఆటోలో 4లో ఒక అతను పారిపోయారు. పట్టుకుంటే ట్రై చేస్తే 3 దొరికారు. 3 దగ్గర కూడా 3 సెల్ ఫోన్లు, కేజీ 700 గ్రాములు గాంజా 3 సీజ్ చేయబడ్డాయి. వారిని మరొకరి సమక్షంలో వీడియోస్ కూడా రాసి స్టేషన్ తీసుకొచ్చి నాకు చెప్పగా నేను వచ్చి వాడిని అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ పెడుతున్నాను. గుడివాడ ప్రజానికానికి మా పోలీసు వారి తరపు నుంచి తెలియజేసేదేమన్నా గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా సరే పోలీసు వారికి తెలియజేయాలి. అదేవిధంగా గంజాయి ఎవరైనా సరే గంజాయికి బానిసలైనా వారి వివరాలు కూడా మాకు తెలియజేస్తే మేము పోలీసు వారికి కౌన్సిలింగ్ ఇస్తాము. గంజాయి సేవించే వారు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయిని గుడివాడలో మేము రాలేమని చెబుతున్నాము. ఎవరైనా సరే మా యొక్క ఉత్తర్వులకు విరుద్ధంగా గంజాయిని కలిగి ఉన్నా, గంజాయిని సరఫరా చేసినా, గంజాయిని తీసుకువచ్చిన నగరం టౌన్లోకి వారి పైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.